హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్. అప్పుడే ఫిబ్రవరి వచ్చేసింది. ఫుల్ ఎండలు ఎంత టూ మచ్గా ఉన్నాయి కదా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎండలు ఉన్నాయా లేదు అంటే కొంచెం మేనేజబుల్ లాగా ఉందా? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నాకు ఎవ్రీ మంత్ కొంచెం ఎక్సైటింగ్గా అనిపించే స్టఫ్ ఏంటి అంటే ఆఫ్కోర్స్ షాపింగే. ఆ షాపింగ్లో కూడా మనకి ఈ స్మిటన్ ఆర్డర్ అనేది నాకు కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. స్మిటన్లో ఈసారి నాకైతే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే అన్ని డబుల్ ధమాకాలు, ట్రిపుల్ ధమాకాలు ఆర్డర్ చేశాను అనమాట. ఎలా వచ్చాయి ఏంటి చూడాలని. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ప్యాకింగ్ ఓపెన్ చేసే లోపు ఇంకో చిన్న షాపింగ్ చేశాను ఐకియా నుంచి. ఐకియా అసలు ఐకియా కొంచెం మార్చేస్తూ ఉన్నారు. మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. మొన్న ఏదో అర్జెంటుగా ఏదో ఫోటో ఫ్రేమ్ కావాలి అని వెళ్ళామా, అప్పుడు వెళ్ళినప్పుడు మనకు కూడా షాపింగ్ చేసుకొని వచ్చాను అనమాట. ఐకియా కొంచెం లేఅవుట్ అంతా మార్చేస్తూ ఉన్నారు లోపల, కానీ మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో వెళ్ళాను. ఐకియా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక సేల్ పెడుతూ ఉంటారు. కట్ చేస్తే నేనేమేమి షాపింగ్ చేశాను అంటే యాక్చువల్గా వెళ్ళిన పర్పస్ ఇంకోటి ఏంటి అంటే నో డ్రిల్లింగ్ కర్టన్ రాడ్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఈ కర్టన్ రాడ్ ఏంటి అంటే మనకి వితౌట్ డ్రిల్లింగ్ మనం వ్యాక్యూమ్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పూజా యూనిట్కి డోర్స్ పెట్టాలా లేదు అంటే ఏది చేయాలి అని కన్ఫ్యూషన్లో అలాగే వదిలేస్తే కొంచెం డల్గా అనిపిస్తోంది అని కర్టన్ రాడ్ అయితే తీసుకున్నాము. ఇది వ్యాక్యూమ్తో జస్ట్ మనం వ్యాక్యూమ్తో ఫిక్స్ చేసి కర్టన్ వేసేసుకోవచ్చు అనమాట. ఇంతకీ ఈ కర్టన్ ఎలా ఉంది? నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. దాన్ని ఏమంటారు, పీకాక్ ఫెదర్ వచ్చేసి చాలా చాలా బాగుంది కదా. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పూజా యూనిట్కి వెయిట్లెస్లో ఏవైనా ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే నాకు పర్సనల్గా గ్లాస్ పెట్టాలని ఉంది, కానీ గ్లాస్ వెయిట్ అవుతుంది అన్నారనేసి నేను డ్రాప్ అయ్యాను అనమాట. కట్ చేస్తే ఐకియా షాపింగ్ వచ్చేసి ఐకియా అంటేనే ఆర్గనైజర్స్ కదా, ఇంకా నాకైతే ఆర్గనైజర్స్ పిచ్ అనమాట. ఈ ఆర్గనైజర్స్ నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, మళ్ళీ కూడా తీసుకున్నాను. ఎందుకు అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, విత్ లిడ్ కాబట్టి మనకి చాలా చాలా బాగుంటుంది. క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ 2 kgs పడతాయి ఏమైనా వెజ్జీస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే. మీకు ఇంకో విషయం ఏంటి అంటే నేను తీసుకున్నప్పుడు ఇది 150 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి సెల్లో అయితే 99 రూపీస్కే ఉంది. నేను కూడా వెళ్ళి ఇంకొక 1 or 2 బాక్సెస్ అయితే ఈజీగా తీసేసుకుంటాను. ఎందుకు అంటే చాలా బాగుంటాయి ఆర్గనైజర్స్ అనేవి, అందుకే అనమాట. ఇది కూడా ఇంకో ఆర్గనైజరే. ఎందుకో ఆర్గనైజర్స్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. ఇది కూడా అంతే 150 రూపీస్. ఇది చూస్తున్నారు కదా, మనకి తీసుకోవడానికి స్టాకబుల్ అనమాట. ఏదైనా ఇంకొక దీనిపైన ఇంకోటి కూడా స్టాక్ చేసి మనం ఈజీ యాక్సెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా తీసుకునే ప్రతిసారి ఏం చెప్తాను అనుకున్నారు, ఆయిల్ కంటైనర్స్ పెట్టడానికి అని. ఆయిల్ కంటైనర్స్కి ఆల్రెడీ ఐకియా ఆర్గనైజరే ఉంది, అయినా కూడా అలా చెప్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇది ఆల్రెడీ కర్టన్ రాడ్ చెప్పేశాను కదా. కట్ చేస్తే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, రైలింగ్కి మనం బాల్కనీ రైలింగ్స్కి వాటికి పెట్టుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. ఇందులో ఏంటి అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మంచి మెటల్ అనమాట. మీరు అస్సలు వరి అవ్వక్కర్లేదు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఆల్రెడీ ఒకటి ఇంట్లో ఉంది పెద్దది, అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ఉన్న పాట్ నర్సరీస్ నుంచి తెచ్చుకున్న పాట్ అలా ఉంటుంది కదా, డైరెక్ట్గా ఇందులో పెట్టేసాము, రైలింగ్కి పెట్టాము అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి నేను 3 తీసుకున్నాను. మనకి బ్లాక్లో ఏవైనా మంచిగా ఎలివేట్ అవుతాయి కదా, బ్లాక్లో ఇలా గ్రీన్ పెట్టినా కూడా. సో ఇవి వచ్చేసి టోటల్ 3 తీసుకున్నాను అనమాట. 1, 2, 3. నెక్స్ట్ అవసరం లేకపోయినా చేసే షాపింగ్లో ఇది ఒకటి అనమాట. మీకు ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. బ్లూ అలాగే గ్రీన్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ మొన్న సర్క్యులర్ హబ్లో ఇది కనిపించింది అనమాట. ఇది చూస్తున్నారు కదా, చిన్న ఫ్రాక్ షేప్లో అయితే ఉంటుంది. పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అంటే చాలా ఈజీ ఉంటుంది అనమాట. చిన్న ఏం చెప్పాలి, ఏమైనా స్నాక్స్ అలా తినడానికి బాగుంటుంది పిల్లలు. సో అదనమాట దీని స్టోరీ. నేను స్మిటన్ పార్సల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు క్యూట్గా అనిపించిన స్టఫ్ ఇదేమై ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి. కనిపిస్తుందా? కనిపించదులేండి. ఈ ప్యాక్లో ఏమొచ్చిందో కామెంట్ చేయండి. ఈలోగా నేను రిమైనింగ్ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తాను. చెప్పాను కదా, అన్ని డబల్ ట్రిపుల్ ధమాకాలని చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ మీకు తెలిసిన ప్రోడక్ట్ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి క్లెన్జింగ్ బామ్ అనమాట. ఇది ప్లాంట్ కనిపిస్తుందా? ఇది వచ్చేసి క్లెన్జింగ్ బామ్ అనమాట. ఇది మనకి మేకప్ రిమూవ్ చేయడానికి దానికి చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ లిప్స్టిక్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే కొంచెం
బటరీ ఫినిషింగ్ లాగా ఉంటుంది. సో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇవి పెద్ద పెద్దవి యూస్ చేస్తూ ఉంటారు కదా, ఈ మస్కారాలు అవి క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది తెలుసా. నెక్స్ట్ వింటర్ అయిపోయిన తర్వాత బాడీ బటర్ అయితే ఆర్డర్ చేశాను ప్లమ్ నుంచి. నాది ఎలాగో డ్రై స్కిన్ కాబట్టి నాకైతే యూస్ఫుల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఓట్రీ నుంచి నైట్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. నేను ఏంటో ఇంకా అలోవెరా జెల్ తప్ప ఏమీ యూస్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఈసారి బుజ్జమ్మ కోసం సూర్య కోసం లాగా ఆర్డర్ చేసేసాను, నాకేం అవసరం లేదు అని. ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అనమాట ఓట్రీ నుంచి. ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. నెక్స్ట్ లాస్ట్ టైం మొన్న సంక్రాంతికి మా అమ్మ వచ్చినప్పుడు మంచి షాంపూ లేదంట. నేనేమో కుంకుడుకాయలు వాడుతున్నానా, షాంపూస్ లేవు, ఉన్నా కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా యూస్ చేస్తున్నాను కదా, అందుకని షాంపూ తీసుకున్న బ్లెండ్ నుంచి. ఇది ఒక 2-3 టైమ్స్కి వస్తుండొచ్చు. నెక్స్ట్ ఇదేంటో ఇది నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, కానీ ఎలా యూస్ చేయాలో తెలియదు తెలుసా. నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది ఎన్ని గ్రామ్స్, 10-15 గ్రామ్స్ ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఇదేదో బాలీవుడ్ ఫిల్టర్ అంట, ప్రైమర్, బాలీవుడ్ ఫిల్టర్ ప్రైమర్ అంట. ఎప్పుడైనా ఫౌండేషన్ వేసుకున్నప్పుడు యూస్ చేయాలేమో నాకు తెలిసి. మంచి బేబీ పింక్ కలర్లో అయితే ఉంది, కనిపిస్తుందా, బేబీ పింక్ కలర్ అయితే ఉందన్నమాట. ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఓన్లీ సింగిల్గా ఉన్నవి షేర్ చేస్తాను, ఆ తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఉంటే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ యూస్ చేసాను లాస్ట్ టైం బెంగళూరు ట్రిప్లో. ఇదేంటి అంటే షాంపూ అనమాట, ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అని ఆల్రెడీ యూస్ చేసాను ఈ షాంపూ. ఇది వచ్చేసి బ్లాక్ సీడ్ ఆనియన్ బేస్డ్ షాంపూ అనమాట. ఇది మనకి చెప్పాను కదా ట్రావెల్ ఫ్రెండ్లీ. అసలు స్మిటన్ ట్రయల్ ప్యాక్స్ మీరు ఏమైనా ఆర్డర్ చేస్తే హ్యాపీగా ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా యూస్ చేసుకోవచ్చు, అంతేనా? కరెక్టే, లీక్ అవ్వదు తెలుసా, చాలా మంచి లీక్ ప్రూఫ్. ఇది వచ్చేసి డియోడ్రెంట్ అయితే తీసుకున్నా, చిన్న శాంపిల్ ప్యాక్ అనమాట, రోల్ ఆన్ నెవియా నుంచి. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా, ఇంకా ఇప్పుడు అవన్నీ డబుల్ ధమాకాలు, అన్ని డబుల్ కాదు ట్రిపులే. ఇవేంటి అంటే మా వాడిది కూడా కొంచెం, మా బుజ్జమ్మది కూడా డ్రై స్కిన్ అనమాట, అందుకని అయితే తీసుకున్నా. ఇవన్నీ ఏంటి అనుకున్నారు, ఈ ప్యాక్ ఆఫ్ 3 అలోవెరా జెల్స్. ప్యాక్ ఆఫ్ 3 అలోవెరా జెల్స్ మనకి 2 ట్రయల్ ఆర్డరా, లేదు అంటే 20 రూపీస్ 30 రూపీస్ అలా వచ్చాయి. నేను బ్యాగ్లో వేసుకుంటే ఈజీగా వాడు యూస్ చేసుకుంటాడు కదా అని అయితే తీసుకున్నాను అనమాట ఈ 3 అలోవెరా జెల్స్. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలాగే తీసుకున్నా. ఇవి ఎందుకు అంటే ఈ షవర్ జెల్స్ అనమాట. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 3 నాకు పాయింట్స్కి వచ్చాయా, ప్రైస్ లిమిటెడ్ మనీ ఉంటుంది కదా, 35 రూపీస్ 45 రూపీస్ అలా అయితే తీసుకున్నా, నాకు గుర్తులేదు. ఇవి వచ్చేసి షవర్ జెల్స్ అనమాట. ఇవి ఎందుకు అంటే షవర్ జెల్ అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా హ్యాండ్ వాష్కి లేనప్పుడు ఇబ్బంది పడకుండా ఇది హ్యాండ్ బ్యాగ్లో ఉంటుందంటే హ్యాండ్ వాష్లకి యూజ్గా ఉంటుంది. ఇవి ఇలా ఉంటాయి కాబట్టి లీక్ ప్రూఫ్. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3. ఇంకో ప్యాక్ ఆఫ్ 3 ఏంటి అంటే ఇది బాడీ లోషన్. నెక్స్ట్ ఫస్ట్ అలోవెరా జెల్. ఇది వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. ఇది వావ్ నుంచి బాడీ లోషన్. మా వాడిది కూడా డ్రై స్కిన్ కదా, అందుకని నీట్గా సీల్ చేసి ఇచ్చారు తెలుసా. అఫ్ కోర్స్ అందరికీ లోషన్ తెలుసు కదా అని అయితే షేర్ చేయలేదు. ఇంకా మీకు ఫస్ట్ చూపించాను బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, నాకు ఎక్సైటింగ్గా అనిపించిన స్టఫ్ ఏంటి అంటే టడా, ఇది చూడండి ఎంత క్యూట్ ప్యాకేజింగ్లో అయితే ఇచ్చారు అసలు. జస్ట్ హర్బ్స్ నుంచి ఇవేదో ఆయుర్వేదిక్ వంట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని లిప్స్టిక్, టోటల్ 16 లిప్స్టిక్స్ అయితే వచ్చాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మీకు ఏదైనా షేడ్ సెట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇదే షేడ్ తీసుకెళ్ళి ఇందులో పెద్ద ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. అందుకని అయితే తెప్పించాను. యాక్చువల్గా యూస్ చేయడం కంటే కూడా నాకు ఇవి చాలా చాలా క్యూట్గా అనిపించి ఏం చేస్తా అనుకుంటే నేనేం చేయలేను. సో చూస్తున్నారు కదా ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా మనకి 99 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట ట్రయల్ ఆర్డర్లో. ఇవి ట్రయల్ ఆర్డర్లో అయితే ఆల్మోస్ట్ 7 to 8 పాయింట్స్ ఉన్నట్టున్నాయి. ఇందులో మనకి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి అనమాట. పింక్ అని, మెరూన్ అని, దాన్ని ఏమంటారు, ఇదిగోండి ప్యాచీ పింక్, ఇంకా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. మోకా బ్రౌన్, నాకు తెలిసి ఇది సెట్ అవుతుంది అనుకుంటున్నా, చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా మోకా బ్రాండ్, ఐ మీన్ నేమ్ వింటూ ఉంటాను నేను. సో అలా అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎలా పెట్టాలి అనేది పెద్ద టాస్క్. ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసాను నేనైతే. జస్ట్ హర్బ్స్. ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ లిప్స్టిక్స్ అంట. మినీ కిట్ అనేది ఇచ్చారు. మినీ కిట్ లాగా మనం హ్యాండ్ బ్యాగ్స్లో వేసేసుకొని మన డ్రెస్కి తగ్గట్టు హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఐకియా అలాగే స్మిటన్ పార్సల్. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది, ఏది యూస్ఫుల్గా అనిపించింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరైనా ఈ జస్ట్ హర్బ్స్ నుంచి మినీ ట్రయల్ ప్యాక్ ఆర్డర్ చేసి యూస్ చేస్తూ ఉంటే మీ రివ్యూ ఏంటో కామెంట్ చేయండి. నాకేమో కొంచెం నేను ఇంకా యూస్ చేయలేదు కాబట్టి తెలీదు. సో షేడ్స్ చెక్ చేద్దామనే తెప్పించాను అనమాట.
ఇంకా స్మిటన్ గురించి ఇంకా కూడా డౌట్స్ ఉన్నాయి కదా. స్మిటన్ అయితే ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట, హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఎంత అయితే స్పెండ్ చేస్తారో అంత అమౌంట్ మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు మళ్ళీ ట్రయల్ ప్యాక్స్ అయినా లేదంటే పెద్ద దాన్ని ఏమంటారు ఫుల్ సైజ్ ప్యాక్స్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగే ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటి అన్ని స్కిన్ కేర్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా లాస్ట్ టైం కొన్ని 0 పాయింట్స్తో కూడా ఉన్నాయి, నేను ఆర్డర్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో మీరు ఎవరైనా ఆల్రెడీ స్మిటన్లో షాపింగ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.